ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన అదే ప్రాంతంలో పరిస్థితులు ఇప్పుడు హస్తం పార్టీకి ఆందోళన కలిగిస్తోందా? సీనియర్ నేత జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతుండడంతో నార్త్ తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారనున్నాయా? రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడనుందా? బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండబోతోందా? ఇంతకు రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి కేసీఆర్కే టఫ్ ఫైట్ ఇచ్చిన నేతగా ఆయనకు పేరుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టున్న నాయకుడు. అలాగే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి పోటీ చేశారు. ఇలాంటి సీనియర్ నేత ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించడం ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందట. ఈ నిర్ణయం ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, వరుసగా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలపై సానుభూతి, రాష్ట్ర వ్యాప్తంగా మార్పు గాలి, ఈ మూడు అంశాలు కలిసి కాంగ్రెస్ కు విజయాన్ని అందించే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయనే చర్చ వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేయకపోవడం, పార్టీలో అంతర్గత అసంతృప్తి, ఉత్తర తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన క్యాడర్లో, ప్రజల్లో క్రమంగా వ్యతిరేక వస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోందట. మరోవైపు ఉత్తర తెలంగాణలో బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎంపీలే ఉన్నారు. వాస్తవంగా ఉత్తర తెలంగాణలోనే బీజేపీ తన ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని చూపిస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా గతంలో బలంగా ఉన్న ఈ ప్రాంతంలో తిరిగి పట్టు సాధించేందుకు వ్యూహాలు అమలు చేస్తుందట. ముఖ్యంగా కీలక నేతల చేరికలతో పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం చేయాలనుకుంటోందట. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉండొచ్చనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో నార్త్ తెలంగాణలో సమీకరణాలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ ప్రభావం రోజురోజుకు తగ్గే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నికల సమయంలో పనిచేసిన కార్యకర్తలకు, సెకండ్ క్యాడర్ నేతలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకుని ఆ అనుచరులు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ముందు కార్యకర్తలతో, సెకండ్ క్యాడర్ నేతలతో ప్రేమగా ఉన్న నేతలు గెలిచాక అస్సలు పట్టనట్లుగా ఉంటున్నారనే చర్చ పార్టీ క్యాడర్లోనే జరుగుతోంది. అంతేకాకుండా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి జాయిన్ అయిన నాయకులకు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన నాయకులకు ప్రాధాన్యమిస్తున్నారని కట్టర్ కాంగ్రెస్ వాదులు అసంతృప్తితో ఉన్నారట. ఇలాంటి పరిణామాలను సరిదిద్దుకోవడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు విఫలమవుతున్నారట. మరోవైపు 2014 నుండి 2023 వరకు ఉత్తర తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. దీంతో ఉత్తర తెలంగాణలో పూర్వ వైభవం వైపు అడుగులు వేయాలని గులాబీ పార్టీ పెద్ద స్కెచ్ వేస్తోందట. అందులో భాగంగానే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణలో అసంతృప్తితో ఉన్న కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నేతలు బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలున్నాయని లెక్కలేస్తున్నారట. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ లోని బీజేపీ ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఇంకోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలవడం, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవడం, నిజామాబాద్ కార్పొరేషన్ లో కాషాయి పార్టీ పెద్ద పార్టీగా అవతరించడం, ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతుందనే దానికి నిదర్శనమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలో క్రమంగా కాంగ్రెస్ బలహీనపడటం, బీజేపీ, బీఆర్ఎస్ క్రమంగా బలం పుంజుకున్న నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉత్తర తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారొచ్చని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఉత్తర తెలంగాణలో తన లోపాలను సరిదిద్దుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీకి తీవ్ర నష్టం జరిగి బీఆర్ఎస్, బీజేపీలకు లాభం జరుగుతుందనే చర్చే కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తోందట. మరి ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ నాయకత్వం ఫోకస్ పెడుతుందా లేదా, నాయకుల తీరు మార్చుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.